సంస్కృతము రాకపోయినా చదువే రాకపోయినా పర్వాలేదు, ఆయన తన ఒరిజినల్ వింటుంటారు. సంస్కృతం వచ్చు మాకు అవన్నీ వచ్చు అంటే అసలు విషయం మారుండదు. అందుకే పరిపూర్ణ బోధ చెప్పే గురువుకు, పరిపూర్ణ బోధ విచారించే శిష్యునికి ఈ సృష్టిలో ఎవరు సమానులు గారంటాడు దీక్షితుడు. దీక్షితేంద్రుడు సారమైన బోధ అని. అటువంటి అతని దగ్గరికి పోతే పార్వతి, నీకు గురు బుద్ధితో మమేకమైతే, ఏ బుద్ధితో? గురు బుద్ధితో నీకు ముక్తి మోక్షము నీ సందేహం నివారణ అవుతుంది. నువ్వు గురు బుద్ధితో ఏకమైతే నీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సత్యం సత్యం వరాననే తల్లాభాప్తం ప్రయత్నస్తూ. నీకు 3 ప్రశ్నలు అడిగినావు కదా నువ్వు. గురు దీక్ష అంటేమి, గురు మహత్యం అంటేమి, జీవుడు ఏ మార్గంలో పోతే బ్రహ్మం అవుతాడని అడిగావు కదా. ఆ అర్థం నీకు తెలియాలంటే పండితుడైన గురువు దగ్గరికి పోయి గురు బుద్ధితో ఏకం కావాలి. ఏం బుద్ధితో? గురు బుద్ధి. గురు బుద్ధితో. గురు బుద్ధి ఏం ఏకం చేస్తాడు? ఒక మంచి జమీందారు ఉన్నాడు ఒక ఊర్లో, గగిరి స్వామి అట్లా జమీందారు. ఆయన అంటే గురువును చేరి బ్రహ్మ విద్యను కూడా తెలుసుకున్నాడు. ఒక మహాసాధకుడు, పెళ్లి చేసుకోకుండా 70-80 ఏళ్ళు తపస్సు చేసిన ఆయన వాళ్ళ ఇంటికి పోయినాడు. ఆయనకు 4 సేద్యగాళ్ళు, 3 ఆవులు మేపేవాళ్ళు, 2 యానములు మేపేవాళ్ళు, 1 మేకలు మేపేవాళ్ళు, ఈ సేద్యం చేసేవాళ్ళు 2, భార్య, కొడుకులు, కోడలు అందరూ ఉన్నారు. ఆయన దగ్గరికి పోయి కూర్చొని నిర్మలంగా ఉన్నాడు. బ్రహ్మం అంటే ఏమి అని అడిగినాడు. ఎవరు? ఏదైనా సాధకుడు. కూర్చొని ఆయన చెప్తా, కూర్చొని ఆయన అన్నాడు. శాస్త్రం చెప్పాలా, అర్థార్థాలు చెప్పాలా, భద్రాద్రి రామశతకుడు చెప్పాలా. ఫస్ట్ సేతిగారిని పిలిచినాడు ఒకరిని. ఆయన నిన్న భూమి అంతా దుడ్డేసినావా అన్నాడు. దుడ్డేసిన స్వామి అన్నాడు. 2వ సేతిగారిని పిలిచి ఇత్తనాలు చల్లినావా అన్నాడు. చల్లినా స్వామి అన్నాడు. 3వ సేతిగారిని పిలిచి గడ్డి అంతా కోసేసినావా అంటే కోసేసినాను అన్నాడు. ఆవులు మేపేవారిని పిలిచి ఏమి నాయన అంటే మేపినా పాలు కూడా పిండినానన్నాడు. మేకలు మేపేవారిని పిలిచి పండగ పోయిందామని అంటే పోయిందానన్నాడు. భార్యను పిలిచి స్వామికి టిఫిన్ చేస్తానంటే చేస్తానన్నాడు. అన్ని నాయన. కొడుకుని పిలిచి ఏమి నాయన నా గురువులు వస్తాడని కారులో పిలుచుకొని రాబో అన్నాడు. అందరికీ పనులు చెప్పేసి చేస్తామన్నారు వాళ్ళు. అప్పుడు ఏమైనా విన్నావా అని అంటే పక్కన సాధువు గమనిస్తారా అన్నాడు. మొదటి సేతిగానిలో నిన్న నువ్వు భూమి అంతా దుండేసినావు అంటే దుండేసినాను అన్నాడు చూడు, వాడే రా బ్రహ్మం అన్నాడు. 2వ సేతిగాడు గింజలు చల్లినావు అంటే చల్లేసినాను అన్నాడు చూడు, వాడే రా బ్రహ్మము. బ్రహ్మం ఎక్కడో బయట లేడు. ఎడ దుండిండేది వాడే, ఆడ గింజలు చల్లిండేది వాడే, కోసిండేది వాడే, పశువులు గడ్డేసిండేది వాడే, పాలు పిండిండేది, మేకలు మేపిండేది, కారులో డ్రైవ్ చేసిండేది, మేము గురువును పూజకు వస్తామనిండేది, నీకు చెప్తా ఉండే నేను నీలో ఉండి వింటా ఉండేది వాడే పోరా బ్రహ్మం అన్నాడు. చూడు ఎంత సులభం. వారికి అర్థమైపోయింది. ఇంతకాలం నేను వేస్ట్ చేసుకునే, ఎంతకాలమా వేస్ట్ చేసుకునే, 2 నిమిషాల్లో తెలుసుకో. ఓహో బ్రహ్మం అంటే బయట లేదు, ఈ దేహాలను నడిపేదేనా బ్రహ్మము. ఈ శరీరం అనే యంత్రాన్ని నడిపిస్తానాడే వాడే బ్రహ్మం. ఒక ఊళ్ళో ఉండి ఒక విధంగా నడిపిస్తాడు. ప్రధానమంత్రిలో ఏం చేస్తాడు? నేను ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలిస్తాను. ముఖ్యమంత్రిలో ఉండి అమ్మ నేను ముఖ్యమంత్రి ఎంత అంటే బ్రహ్మమే. ఆయన మాట ఇంట్లో పనిచేసేవాళ్ళు బ్రహ్మమే. చెప్పుకుంటాంటే మనం వింటా ఉండేది ఇదే. పార్వతి కృష్ణ ప్రభువులు కూడా చెప్పాడు, తొలి మంత్ర పర్థం ఎక్కడ కలదో ఈయన వెతుకనేలా కలదంతటను, ఆవలి మంత్ర పర్థం ఎక్కడ కలదో ఈయన వెతుకనేలా కాదా చూసేది, వినేది, అనేది, కనేది, తినేది అంతా అదే పో అన్నాడు. 2వ పదారచన మంత్రాది దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? గురు బుద్ధితో నువ్వు మమేకమైతే నీకు యథార్థం తెలియబడుతుంది పార్వతి. కాకపోతే తెలియబడదు. కాబట్టి నువ్వు గొప్ప మనీషి పండితుని దగ్గరికి పోవాలి, గురువు దగ్గరికి. గురువులు ఎన్నో రకాలు, సూచిక, వాచిక, బోధ, నిషిద్ధ, కామ్య, విహిత, కర్మ, పరమ గురువులని ఆ రోజుల్లోనే పరమేశ్వరుడు అని శ్లోకాల్లో చెప్పాడు. ఇప్పుడు ఇంకా 70 మంది అంగాల్లో పెట్టుకున్నారు గురువులు. ఏం పెట్టుకున్నారు? వ్యాపారం. అది కూడా బ్రతుకుదేరు. దమ్మిడి పని చేయకుండా బట్టలు మార్చుకొని గడ్డలు తెచ్చుకొని ఆశ్రమాలు కట్టుకొని ఉన్నారు. బోధ ఈ శ్లోకం, ఈ మంత్రం అనుకో, మరి గురువుకి ఏమి ఇస్తావు? వెంటనే వ్యాపారం.
వెంటనే వ్యాపారం ఇంతే వల్ల ఆయన అడగని పక్కన ఉంటారు ఆయన శిష్యులు అమ్మ గురువుకి అది వల్ల ఇది వల్ల అని చాలా గురువుకి సంసారం బంధమే కదా పెద్ద బంధంలో కూడా పెద్దలు ఏం చెప్పారంటే గురువు గురించి శ్లోకాలు మనం అన్ని ఈరోజే చెప్పలేం కదా ఎన్ని శ్లోకాలు గురువు ఎలా ఉండాలో చెప్తారు అద్భుతంగా చెప్తాడు గురువు లక్షణం దేనిపైన మోహం ఉండకూడదు గురువు శిష్యుల పైన ఆశ్రయం కట్టాలని కానీ గురువు మన గురువులు మనం చెప్పినట్లు వినాలి గురువాక్యం పరిపాలన చేయాలి నేను గురువునని ఉన్నాను బోధ చెప్పిన గురువు నాతిక్రమించు మదనపల్లి వెంకటరమణ స్వామికి గురువు చెప్పినాడు